హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అన్న చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో 7 మార్క్స్ అన్ని కూడా స్టార్టింగ్ వీడియోస్లో ఎప్పుడో పెట్టాను. ఇక 2 మార్క్స్ సమ్స్ ఇందులో బ్యాలెన్స్ ఉన్నాయి. ఇందులో 2 మార్క్స్ సమ్స్ కొద్ది మనకి ఏపీ అయినా టీఎస్ అయినా పబ్లిక్లో క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 1 and 2 కాంప్లెక్స్ నెంబర్స్, క్వశ్చన్ నెంబర్ 3 డి మోవర్స్ థియరం, క్వశ్చన్ నెంబర్ 4 క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. దాంట్లో 4 మార్క్స్ కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే రూట్స్ 2 మాత్రమే ఉంటే ఈక్వేషన్ కి దాన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనే చాప్టర్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అంతకన్నా ఎక్కువ రూట్స్ ఉంటే 3, 4, 5, 6 అలా రూట్స్ ఉంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఇప్పుడు ఆ రూట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సరే, జనరల్ గా రూట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఏంటంటే 2 రూట్స్ ఉన్నప్పుడు ఆల్ఫా బీటాలు x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈక్వల్ టు 0. అంటే రూట్స్ ఆల్ఫా కామా బీటా అయితే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈక్వల్ టు 0. అలా కాదండి, రూట్స్ ఆల్ఫా బీటా గామా 3 రూట్స్ అయినప్పుడు ఈక్వేషన్ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఈక్వల్ టు 0 అని తీసుకుంటామండి. సరే, ఇప్పుడు ఈ సమ్లోకి వస్తే ఫార్మ్ ద పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 3 అంటే 3 రూట్స్ ఉంటాయి. హూస్ రూట్స్ ఆర్ 2, 3 and 6 అంటే రూట్స్ ఇచ్చారండి. ఆల్ఫా బీటా గామా అనుకుంటే ఆల్ఫా బీటా గామా రూట్స్ గా ఉన్న పాలినామియల్ ఈక్వేషన్ ఫార్ములా x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఈక్వల్ టు 0. Given that roots are alpha గా తీసుకుందాం. let alpha equal to 2, beta equal to 3 and gamma equal to 6. required polynomial equation అంటే ఆల్ఫా బీటా గామా రూట్స్ కాబట్టి polynomial equation. required polynomial equation x minus alpha into x minus beta into x minus gamma equal to 0. అలా ఎన్ని ఉంటాయండి? ఓకే, అలాగే డైరెక్ట్ గా x minus 2, x minus 3, x minus 6 అని రాస్తున్నా ప్రాబ్లం లేదు. ఈ ఫార్ములా రాయకపోయినా పర్వాలేదు. implies x minus 2 into alpha value 2 కాబట్టి x minus 3 into x minus 6 equal to 0. ఇలా రాస్తే ఒక మార్క్ వస్తాయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇంకొక మార్క్. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. x into x, x square, x into minus 3, minus 3x, minus 2 into x, minus 2x, minus into minus plus 2 3s are 6 into gamma value ఎంతండి? 6. x minus 6 equal to 0. So x square minus 5x plus 6 into x minus 6 equal to 0. Multiply చేస్తే x square రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తాను. x square into x, x cube, x square into minus 6, minus 6x square, minus 5x into x, 5x square, minus into minus plus 5 6 ja 30x, 6 into x 6x, plus into minus minus 6 into 6 36 equal to 0. So x cube minus similar terms అన్ని యాడ్ చేద్దాం. అంటే x స్క్వేర్ ఎన్ని ఉన్నాయండి? minus 6 minus 5 minus 11 x స్క్వేర్. ఇక్కడ x టర్మ్స్ రెండు ఉన్నాయి. 30 plus 6 రెండు ప్లస్లు కాబట్టి యాడ్ చేస్తున్నా ప్లస్ 36x minus 36 equal to 0. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్. ఆ మోడల్లోనే నెక్స్ట్ సమ్ చూద్దాం. ఫార్మ్ ద పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ హూస్ రూట్స్ ఆర్ 1, minus 1, 3. సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే గివెన్ రూట్స్ లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు minus 1, gamma equal to 3. required equation x minus alpha into x minus beta into x minus gamma equal to 0.
implies ఆల్ఫా అంటే 1 కదండి, x minus 1 into x minus బీటా అంటే ఆడి మైనస్ 1 మైనస్ c minus ప్లస్ 1 into x minus గామా అంటే 3 is equal to 0. దీన్ని మల్టిప్లై చేయక డైరెక్ట్ గా ఫార్ములా ఉంది మన దగ్గర a minus b into a plus b, a square minus b square. సో x square minus 1 square into x minus 3 equal to 0. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. x square into x, x cube, x square into minus 3, minus 3x square, 1 square అంటే 1, minus 1 square into x అంటే minus 1x అంటే x, minus into minus plus 1 into 3, 3 equal to 0. సో ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్. నెక్స్ట్ సమ్ చూడండి. ఫార్మ్ ద మోనిక్ పాలినామియల్ ఈక్వేషన్ అంటే రూట్స్ 2 కన్నా ఎక్కువ ఉంటే ఆ ఈక్వేషన్ ని మోనిక్ పాలినామియల్ అంటాం. ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3, 2, 5. ఇక్కడ 4 రూట్స్ ఇచ్చారండి. ఒకటి 1 ప్లస్ రూట్ 3, ఇంకోటి 1 మైనస్ రూట్ 3, ఒకటి 2, ఒకటి 5. ఫస్ట్ గివెన్ రూట్స్ లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3 తీసుకుందామండి. 1 ప్లస్ రూట్ 3. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు 1 మైనస్ రూట్ 3. ఇప్పుడు ఇది గామా. గామా ఈక్వల్ టు 2, డెల్టా ఈక్వల్ టు 5. సో డెల్టా వాల్యూ 5. రిక్వైర్డ్ ఈక్వేషన్ x minus alpha into x minus beta into x minus gamma into x minus delta equal to 0. అలా రాయగలిగితే రాయండి, రాయలేకపోతే డైరెక్ట్ గా ఆ వాల్యూస్ పెట్టండి. సో దట్ ఎంప్లాయిస్ x మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి 1 ప్లస్ రూట్ 3 ఇంటూ x మైనస్ ఆఫ్ 1 మైనస్ రూట్ 3 బీటా ప్లేస్ లో 1 మైనస్ రూట్ 3 ఇంటూ x మైనస్ ఒక వాల్యూ ఇక్కడ బ్రాకెట్ పెట్టకలేదు 2, ఇక్కడ బ్రాకెట్ పెట్టండి దీన్ని సెపరేట్ గా x మైనస్ 5 ఈక్వల్ టు 0. సరే ఈ రెండు మల్టిప్లై చేస్తాను, ఈ రెండు మల్టిప్లై చేస్తాను, తర్వాత ఈ రెండు ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ చూడండి మైనస్ తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ x మైనస్ 1 మైనస్ రూట్ 3, x మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ 3. ఇక్కడ x మైనస్ 1 బ్రాకెట్ లో పెడుతున్నా. ఇక్కడ x into x, x square, x into minus 5, minus 5x, minus 2 into x, minus 2x, minus into minus plus 2 5s are 10 equal to 0. That implies a minus b into a plus b. ఫస్ట్ ఫార్ములా ఉంటే చెక్ చేయండి, ఫార్ములా లేకపోతే మల్టిప్లై చేసేయండి. ఎందుకంటే ఫార్ములా వేయడంతో చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. a minus b into a plus b, a square minus b square. సో a square అంటే x minus 1 whole square, b square అంటే root 3 whole square into x square minus 5x minus 2x minus 7x plus 10 equal to 0. So implies a minus b whole square అంటే x square plus 1 minus 2x square root cancel అండి 3 x square minus 7x plus 10 equal to 0. Implies x square minus 2x 1 minus 3 minus 2 అండి x square minus 7x plus 10 equal to 0. Implies first x square ది 3 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. x square into x square x power 4, x square into minus 7 minus 7, x square into x, x cube, x square into 10, 10x square. Next దీంతో minus 2 x into x square x cube minus into minus plus 7 2s are 14 x into x x square minus 2 into 10 minus 20 x. ఇప్పుడు minus 2 తో మల్టిప్లై చేద్దాం. minus 2x square minus into minus plus 7 2s are 14x minus into plus minus 2 into 10 20 equal to 0. That implies similar term చూస్తే x power 4
ఎక్స్ క్యూబ్లు మైనస్ 7x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ మైనస్ 7x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ అంతే రెండు టర్మ్స్ ఏ ఉన్నాయి మైనస్ 9x క్యూబ్ ఎక్స్ స్క్వేర్ చూడండి 10x స్క్వేర్ 14x స్క్వేర్ 10 ప్లస్ 14 24 మైనస్ 2 ఎంతండి 22x స్క్వేర్ ఇక సిమిలర్ టర్మ్స్ x లో ఈ రెండు మైనస్ 20 ప్లస్ 14 మైనస్ 6x ఇంకా చివరి కాన్స్టెంట్ మైనస్ 20 ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనకి ఈ మోడల్ తో ఆపేస్తాను నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. ఈ విధంగా ఎన్ని రూట్స్ ఇస్తే అండి ఎక్స్ మైనస్ అని రాసుకుని అన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి ఫైనల్ గా ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ మోడల్ లోకి వస్తే ఫస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనకి ఈక్వేషన్ లో క్యూబ్ 3 రూట్స్ ఉంటాయి ఎక్స్ క్యూబ్ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0 అంటే ఆ విధంగా అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ p1x స్క్వేర్ p2x p3 ఇలా ఈ ఫామ్ లో కనిపిస్తే క్యూబ్ ఉంది కాబట్టి 3 రూట్స్ ఉంటాయండి. హైయెస్ట్ పవర్ ని డిగ్రీ అంటాం. డిగ్రీ 3 కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. అవి ఆల్ఫా బీటా గామా అని తీసుకుంటే ఇది మెయిన్ కాన్సెప్ట్ ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఆల్ఫా బీటా గామాగా తీసుకుంటే S1 ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ అండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ p1. p1 అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ p1 అంటాం. ఓకే S2 అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు p2 అంటే రెండేస్ రూట్స్ గా తీసుకుంటే ప్రొడక్ట్ గా తీసుకుంటే S2 అంటే ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా మైనస్ ఎంత ఇది మైనస్ p1 ఇది p2. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఆల్ఫా బీటా గామా ఇజ్ ఈక్వల్ టు మైనస్ p3 ఇలా తీసుకుంటాం. ఈ ఫార్ములాస్ అవసరం మనకి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం S2 ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా p2 సరే ఫస్ట్ అవి తెలిస్తే ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ సమ్ లోకి వెళ్తే గివెన్ ఈక్వేషన్ 4x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఫస్ట్ హైయెస్ట్ పవర్ కి కోఎఫిషియంట్ 1 ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఎంత ఉందండి మనకి 4. సో ఈక్వేషన్ మొత్తాన్ని 4 తో డివైడ్ చేయాలి. ఎక్స్ క్యూబ్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే దాంతో డివైడ్ చేయాలి. 1 ఉంటే ప్రాబ్లం లేదు 1 తో డివైడ్ చేసి అవే వాల్యూస్ ఉంటాయి కాబట్టి. సో డివైడ్ 1 4 డివైడింగ్ 4 అప్పుడు ఏమవుతుందండి ఎక్స్ క్యూబ్ ఇది 4 క్యాన్సిల్ మైనస్ 6/4 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7/4 ఎక్స్ ప్లస్ 3/4 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి దీన్ని ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోండి. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0. p1 అంటే 2 టేబుల్ 3 టైమ్స్ 2 టైమ్స్ p1 is equal to minus 3/2 p2 is equal to 7/4 p3 equal to 3/4. ఓకే మనం ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే S2 ఫైండ్ అవుట్ చేయాలి. S2 is equal to ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ gamma alpha equal to p2. So that implies alpha beta plus beta gamma plus gamma alpha equal to p2 value 7/4. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఎంతంటే 7/4. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇచ్చిన 3 రూట్స్ లో ఇక్కడ మనకి ఎన్ని రూట్స్ ఇచ్చారండి 3 రూట్స్. 3 రూట్స్ లో ఒక వాల్యూవే తెలియకపోతే అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆల్ఫా అంటే 2 రూట్స్ దొరికి ఒక రూటే తెలియకపోతే S1 గానీ S2 గానీ S3 గానీ మూడిట్లో ఏ ఫార్ములా వేసినా పర్వాలేదు ఈజీగా ఉండడం కోసం S1 వేస్తాం.
గుర్తుపెట్టుకోండి నేను చెప్పే పాయింట్స్. మూడిట్లోనూ ఇచ్చిన 3 రూట్స్ లోనూ ఒక రూటే తెలియకపోతే 3 ఈక్వేషన్ లో ఏదో ఒక ఫార్ములా వేయండి. S1 గానీ S2 గానీ S3 గానీ. ఓకే, ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మైనస్ వస్తున్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లో ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తెలియకపోతే S1 ఫార్ములా వేయాలి. ఇది P1 కాబట్టి ఇక్కడ సెకండ్ ఎక్స్ కోఎఫిషియంట్ P2 తెలియకపోతే S2 ఫార్ములా వేయాలి. ఇక్కడ ఉన్న వాల్యూ తెలియకపోతే P3 తెలియకపోతే ఇది P1 P2 P3 అనుకుంటే కంపేర్ చేస్తున్నప్పుడు P3 తెలియకపోతే చివర కాన్స్టెంట్ P3 తెలియకపోతే అంటే ఇక్కడ ఏ స్మాల్ ఏ అనో బి అనో అలా ఇస్తే అది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే మనం S3 ఫార్ములా వేయాలి. ఓకే, అలా కాకుండా రూట్స్ 3 ఇస్తాడు, 2 రూట్స్ తెలియకపోతే అంటే 1 ఆల్ఫా బీటా అని ఇచ్చాడు అంటే ఆల్ఫా బీటా 2 ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు S1 S3 ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మెయిన్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. 3 రూట్స్ ఉన్నప్పుడు ఒక రూటే మనకి తెలియకపోతే S1 ఫార్ములా వేయండి, S2 S3 కూడా వేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టర్మ్ ఈ ఫస్ట్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ P1 తెలియకపోతే S1 ఫార్ములా వేయాలి. P2 తెలియకపోతే అంటే మనం అది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే సమస్య చేస్తే మీకు అర్థమవుతుంది ఎదురుకి వెళ్ళాక S2 ఫైండ్ అవుట్ చేయాలి. చివరి వాల్యూ తెలియకపోతే S3 ఫార్ములా వేయాలి. సరే, గివెన్ రూట్స్ యాక్చువల్ గా ఆల్ఫా బీటా గామా అంటారు, కానీ మనకి ఆల్ఫా కామా 1 అంటే ఆల్ఫా ముందు రాసుకున్నాను. ఓకే, గివెన్ ఈక్వేషన్ x cube minus 6x square plus 9x minus 4 equal to 0. దీన్ని ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోండి. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x cube plus p1x square plus p2x plus p3 equal to 0. So p1 is equal to minus 6. P2 is equal to 9. P3 is equal to minus 4. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా ఒక వాల్యూవే తెలియకపోతే ఇచ్చిన 3 రూట్స్ లో ఒక రూటే తెలియకపోతే S1 S2 S3 ఏ ఫార్ములా వేసినా పర్వాలేదు. నేను S1 వేస్తున్నాను. S1 is equal to ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇక్కడ మనకి ఇచ్చిన రూట్స్ ఆల్ఫా కామా 1 సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ 1 ఫార్ములా ఏంటంటే మైనస్ P1. సో మైనస్ P1. సో మైనస్ ఆఫ్ minus 6 అంటే plus 6. So that implies alpha plus 2 is equal to 6. Implies alpha is equal to 6 minus 2. Alpha is equal to 4. So alpha value ఎంతంటే 4. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.